హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. సో ఏంటంటే ఈ వీడియోలో చాలామంది డబ్బు సంపాదించలేకపోతున్నాను, బయటకు వెళ్ళాలి, జాబ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది, ఈ రోజులలో ఒక ఆడపిల్ల బయటకు వెళ్ళి జాబ్ చేయాలంటే ఎంత కష్టం అని చాలామంది ఆగిపోతున్నారు కదా. సో ఏంటంటే ఇంట్లో ఉండి కూడా మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ మనలో ఏ స్కిల్ ఉంది అంటే చాలామంది ఫుడ్ బాగా ప్రిపరేషన్ చేస్తారు, స్టిచ్చింగ్ చేస్తారు, ఎంబ్రాయిడింగ్ వర్క్ అని, ఏంటి బ్యూటీషియన్ అని. సో ఇలా చాలా చాలా రకాల వర్కులు చేస్తారు. కొంతమంది టాకింగ్ స్కిల్స్ బాగుంటాయి, కొంతమందికి మోటివేషన్స్ స్కిల్స్ మంచిగా ఉంటాయి. సో ఇలా చాలామంది చాలా రకాలుగా వాళ్ళ దాంట్లో టాలెంట్ ఉంటుంది, బట్ వాళ్ళు గ్రహించుకోరు. సో అలా మనం గ్రహించుకోవాలి, మన దాంట్లో ఏ టాలెంట్ ఉందో మనం గ్రహించుకొని దాన్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి అండ్ బయట ప్రపంచానికి ఎలా ఎక్స్పోజ్ చేయాలంటే మనకు ఉన్న ఐడియాస్ బయట ప్రపంచానికి ఎలా తెలిసేలా చేయాలి, దానివల్ల మనకి ఇన్కమ్ బెనిఫిట్ ఏముంది. సో ఇలా మనం ఆలోచించుకొని ఇప్పుడు నాకు స్టిచ్చింగ్ వచ్చు. సో స్టిచ్చింగ్ నేను మా 10 ఏమంటారు జస్ట్ మా 10 ఇండ్ల మందం, మా విలేజ్ మందం తెలుసు నేను. సో స్టిచ్చింగ్ చేస్తుంది పలానా ఆమె అని. కానీ నా కళను నేను ఇంకింత కొంచెం అభివృద్ధి పరచుకోవాలి, ప్రపంచానికి చూపించుకోవాలంటే ఈ రోజులలో డిజిటల్ ఒక ఐఫోన్ ఉంటే సో మనం ఆ ఫోన్ ద్వారా మన కళను ప్రపంచానికే చూపించవచ్చు. సో అలా దానివల్ల మనకి ఏంటి బెనిఫిట్ అని కూడా, ఇన్కమ్ వస్తుందా అని కూడా ఆలోచించుకొని సో మనం మన కళను ఇంప్రూవ్ చేసుకొని మనం డబ్బు అనేది సంపాదించుకోవచ్చు. అది ఎప్పుడు చాలామంది ఇలా చేసుకోవచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే ఈరోజు అవసరం, నాకు జాబ్ అవసరం లేదు, బిజినెస్ అవసరం లేదు, మమ్మీ ఉన్నారు, డాడీ ఉన్నారు, అన్నయ్య ఉన్నారు, మేము బాగా రిచ్, మాకు అవసరం లేదులే, బయటకు వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు, ఈ బిజినెస్లు టెన్షన్స్ అవసరం లేదు అనుకుంటారు. ఈరోజు పరిస్థితి ఓకే బాగుంది, కానీ రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వు ఊహించలేవు, అది మన చేతుల్లో కూడా లేదు. కావున నీలో ఉన్న స్కిల్ ఏంటో గ్రహించుకొని ఒక స్టెప్ ముందుకే. సో దానివల్ల నీకు ఇన్కమ్ వస్తుంది. సో నువ్వు కూడా నలుగురికి ఉపాధి కల్పించే దానిలా తయారవుతావు, మంచి నాలెడ్జ్ కూడా వస్తుంది నీకు. సో ఇప్పుడు నీకు అవసరం కాకపోవచ్చు, రేపటికి నీకు నీ తరానికి అప్పటికి యూజ్ అవుతుంది నీకు ఈ ఇన్కమ్ అనేది, ఈ నాలెడ్జ్ అనేది. నువ్వు కూడా ఎదుగుతూ ఒక 10 మందికి హెల్ప్ చేసేదాన్ని అవుతావు. సో ఇలా ప్రతి మహిళ ఆలోచించుకొని తనలో ఉన్న స్కిల్స్ని ఏంటో గుర్తించుకొని దాన్ని బయట పెట్టుకుంటే ఏ ఇంట్లోనూ డబ్బు సమస్య ఉండదు, హ్యాపీగా ఉంటుంది. ఏ మహిళ కూడా బయటకు వెళ్ళి తిప్పలు పడాల్సిన అవసరం లేదు. చాలామందికి ఈ రోజులలో న్యాచురల్స్ దొరకడం చాలా కష్టమైపోతున్నాయి. సో మన పల్లెటూళ్ళలో దొరికే చాలామంది పల్లెటూళ్ళలో చాలా ఏమంటారు మునియాకు పొడి అలా అది చేసుకోవచ్చు, స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, మంచిగా మనం పచ్చళ్ళు చేసుకోవచ్చు, స్నాక్స్ ఫుడ్ బిజినెస్ ఇలా మనం రకరకాల చేసుకోవచ్చు. హెయిర్ గ్రోతింగ్ సంబంధించి చేసుకోవచ్చు. మనకు పల్లెటూరులో కుంకుడికాయలు అంటారు కదా, ఆ కుంకుడికాయలు చాలా దొరుకుతాయి మన పొలాల దగ్గర. సో దాంతో కూడా జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క ఉమెన్లో ఏదో ఒక కళ ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ కళను మనమే గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకున్నది ప్రపంచానికి ఎలా చూపించాలి, సో నేర్చుకోవాలి. మనం ఫోన్ అయితే యూజ్ చేస్తున్నాం కదా, ఇలా రేపు అందరం ఫోన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అది నేర్చుకొని సో మనం మన గుర్తింపుని మనం తెచ్చుకొని సో ఇలా చిన్న బిజినెస్ అని స్టార్ట్ చేసి కొంచెం అభివృద్ధి పెరిగిన కొద్దీ సో నీకు ఇంకా వర్కర్స్కి కొంచెం హెల్ప్ అంటే నీ కింద వర్కర్స్ని అంటే సహాయం చేయడానికి, నీకు సహాయం చేయడానికి వేరే వాళ్ళని పెట్టుకున్న వాళ్ళకు కూడా నువ్వు ఉపాధి కల్పించిన దాన్ని అవుతావు. సో ఇలా ప్రతి ఒక్క అమ్మాయి ఆలోచించుకొని తన వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటే, తన స్కిల్ని గుర్తించుకొని వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటే కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. కొంచెం కుటుంబానికి హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది. బయటకు వెళ్ళకుండా ఒక ఇన్కమ్ అనేది తను కూడా క్రియేట్ చేసుకుంటుంది. ఇలా చాలామంది చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలా మంచి చేసుకోవచ్చు. చాలామంది ఈ విలేజ్లలో అనుకుంటారు, బట్ ఎవరేమనుకుంటారు అని కోణంలో ఆలోచించి అక్కడే ఉంటారు. ఎవ్వరు ఏమనుకున్నా పర్లేదు, ఎవ్వరు నీకు కారు, ఎవరు నీకు ఇవ్వరు. నీ టాలెంట్ నువ్వు గుర్తించుకొని ముందుకు వెళ్ళాలి. ఇది నీకు ఎవ్వరు నువ్వు ఇది చెయ్యి అని ఎవరు చెప్పరు. ఈరోజు పరిస్థితి నేను చెప్పాను కదా, ఈరోజు పరిస్థితి బాగుంది, కానీ రేపటి భవిష్యత్తు ఎలా ఉంటుందో నువ్వు ఊహించలేవు, నేను ఊహించలేవు. బట్ అందుకే నీకున్న స్కిల్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకొని మంచి వర్క్ అనేది అంటే ఓన్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోండి.
సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకైతే ఒక అమ్మాయి ఎవరి మీద ఆధారపడద్దు, తను సొంతంగా కొద్దో గొప్ప సంపాదించుకోవాలని నాకైతే చాలా ఉంటుంది. సో నేనైతే నాకు తెలిసినప్పటి నుంచి ఒకరి మనీ కోసం ఒకరి మీద అయితే ఆధారపడలేనండి. చాలా పనికి వెళ్ళేదాన్ని, సో స్టిచ్చింగ్ చేసేదాన్ని, చాలా రకాల పనులు కూడా చేసేదాన్ని. హాస్పిటల్లో వర్క్ చేసిన కొన్ని రోజులు స్టిచ్చింగ్, అలా బావి దగ్గర పొలం దగ్గర ఎవరైనా పిలిస్తే పనికి వెళ్ళడం, ఇలా చేసి కష్టపడేదాన్ని నేను కూడా చాలా. సో అలా మనకున్న స్కిల్, నాకు స్టిచ్చింగ్ అంటే చాలా ఇష్టం, స్టిచ్చింగ్ బాగుంటుంది. సో అలా మన ప్రతి ఒక్కరం ఏదో ఒక కళ ఉంటుంది కాబట్టి అలా ముందుకెళ్ళాలి. ఎవ్వరు కూడా నాకు ఇది రాదు అని కూర్చోవద్దు. ప్రతి ఒక్కరి దాంట్లో ఒక కళ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఎవరికైనా నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.